హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమా సింపుల్ బ్లాగ్స్. సో ఈరోజు మీకు వీడియో టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో చాలా మంది అడుగుతున్నారు, అక్క మా బేబీ ఫుడ్ తినట్లేదు, ఇష్టంగా అస్సలు తినట్లేరు, బలవంతంతో పెట్టాల్సి వస్తుంది, ఇంకా డిఫరెంట్గా ఎలా చేయొచ్చు. ఉగ్గు చాలా, నేను ఆల్రెడీ చెప్పానండి, ఉగ్గు చాలా హెల్త్కు మంచిదని. బట్ అది తినట్లేరంట. ఇంకా దాన్ని ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బేబీస్ ఫుడ్ ఊరికే నేను తినారండి. వాళ్ళకి ఏమన్నా అనీజీగా ఉన్నా, కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, లేదంటే లోపల ఏంటి కోల్డ్ ఉన్నా కూడా తినరు, అస్సలకి తినరు బేబీస్. సో వాళ్ళు ఎందుకు తినట్లేరో ఫస్ట్ ఒక మదర్గా మీరు చూడండి. తర్వాతకి ఏంటంటే బర్త్డే కొంతమంది పిల్లలు అస్సలు తినరండి, ఫుడ్ అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి కొంచెం కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ఎలా అయితే కొంచెం ఇష్టంగా తింటురు అదొక్కటి మీరు దగ్గరుండి చూసుకొని పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉగ్గు చాలా చాలా హెల్త్కి మంచిదండి. నేనైతే మా పెద్ద బాబుకి 2 ఇయర్స్ ఎబోనే పెట్టాను. సో వాళ్ళకి ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ మనం ఇష్టం ఉండేలాగా చేయాలి. ఇప్పుడు నేను చేసే అంటే ఉగ్గుని ఇంకో రకంగా కూడా ఇంకెన్ని రకాలుగా చేయొచ్చు, ఫుడ్ ఎలా ఇష్టంగా తింటారు అనేసి ఇలా కూడా చేసి చూడండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ఉగ్గుని. అంతేగాని ఉగ్గుని అస్సలు తినట్లేరు కదా అని వదిలేయకండి, అది చాలా హెల్త్కి మంచిది. బేబీస్ చిన్నగా ఉన్నప్పుడు అప్ టు 3 to 5 years వరకు తిన్న ఫుడ్డేనండి చాలా. ఎందుకంటే వాళ్ళకి వన్స్ ఒకసారి ఊహ తెలిసిందంటే అస్సలు ఇష్టపడరు ఫుడ్. అదే చిన్నప్పుడే మనం అన్ని రకాలుగా చేసి పెట్టామనుకోండి, పెద్దగా అయినాక కూడా ఏది పెట్టినా తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి అలవాటు చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తిన్న ఫుడ్, ఇప్పుడు చిన్న ఏజ్లో తిన్న ఫుడ్ లైఫ్ లాంగ్ వాళ్ళకి కొంచెం స్టామినా, ఇమ్యూనిటీని ఎక్కువ ఇస్తుంది అన్నట్టు. అందుకని వాళ్ళకి ఏమీ అర్థం కాకున్నప్పుడు, ఏమీ టేస్ట్ తెలియనప్పుడే హెల్దీ ఫుడ్ పెట్టాలి. సో నేను ఇప్పుడు మీకు అంటే ఉగ్గుని ఆల్రెడీ నేను పౌడర్స్, బేబీ ఫుడ్ అన్నీ చాలా వరకు చాలా వీడియోస్ చేస్తున్నానండి. ఆ మిన్ను బాబుకి నేను చేస్తున్నాను, ఏ ఫుడ్ పెడుతున్నాను, ఆ ఫుడ్ మొత్తం మీకు షేర్ చేసుకుంటున్నాను. సో వాటన్నిటిని నేను కింద లింక్ ఇస్తాను. ఉగ్గు ఎలా తయారు చేయాలి, అటుకుల పౌడరు, రైస్ పౌడరు, ఓట్స్ది, ఇంకా డిఫరెంట్గా ఇంకా మిన్నుకి పెట్టిన ఫుడ్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫస్ట్ టైం చూస్తారు కదా కొత్త వాళ్ళు మన ఛానల్ని, వాళ్ళు ఒకసారి కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసిందంటే ఇప్పుడు ఇంకా మంచిగా షేర్ చేసుకుంటాను ఉగ్గుని. ఇంకా బేబీస్ ఇష్టంగా తినాలంటే ఇంకెలా చేయొచ్చు అనేసి మీతో షేర్ చేసుకుంటాను. దీనికి నేను వచ్చేసి ఒక బనానా తీసుకుంటున్నానండి. సో ఎక్స్పెషల్ ఏంటంటే బనానా వచ్చేసి చాలా చాలా హెల్త్కి మంచిది. మెయిన్ ఎక్స్పెషల్లీ బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ ఉగ్గు కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నది, అన్ని పప్పులు ఉంటాయి కాబట్టి ఇది కూడా. సో ఈ 2 కాంబినేషన్ తోటి చేసామంటే చక్కగా తింటారు. ఇంకొకటి అండి, బేబీస్ ఫస్ట్ అస్సలు ఇష్టపడరు, ఎందుకంటే బనానా ఫ్లేవర్ కొంతమంది బేబీస్ ఇష్టపడరు. అయినా కూడా కొంచెం కొద్దిగా అలవాటు చేయండి, ఓకేనా. సో మిన్ను కూడా ఫస్ట్ అస్సలు తినలేదండి, అయినా పర్లేదు నిదానంగా కొంచెం పెడుతున్నాను, బాగా తింటుడు. ఇంకొకటి ఏంటంటే బనానాని కొంతమంది పిల్లలు బాగా పండు బనానా ఇష్టపడతారు, లేదంటే కొంచెం కొద్దిగా పండింది ఇష్టపడతారు. మిన్నుకైతే నేను పండింది పెడతాను. మీ బేబీస్ ఆ ఫ్లేవర్ నచ్చకుంటే మరి అంత పండుది కాకుండా కొంచెం మరి అంటే కచ్చగా లేకుండా పండుగ ఉంటుంది కదా మీడియంలో, అలాంటిది యూజ్ చేయండి. సో ఓకేనా. సో ఇప్పుడు నేను రెసిపీలోకి వెళ్ళిపోదామండి. సో ఇలా చేసి నేను మిన్ను వేటకు పెడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్నూనే పెడతానండి. సో ఏంటంటే 6 months వాళ్ళకి పెట్టకండి, అంటే హెవీ ఫుడ్ కదా, వాళ్ళు డైజెషన్ చేసుకోలేరు. 6 months వరకు కంప్లీట్ అయిందాక అయితే అస్సలు వద్దు. నెక్స్ట్ వచ్చేసిందంటే 7th month ఏంటంటే కొంచెం పెట్టి చూడండి బేబీస్కి డైజెషన్ అవుతుందా. వాళ్ళు ఫస్ట్ మనం తినకపోవడం వేరే మ్యాటర్, బట్ వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి కాబట్టి. సో వాళ్ళకి డైజెషన్ అవుతుందా అది చూడండి. 8 స్టార్ట్ అయిన వాళ్ళకైతే హ్యాపీగా పెట్టేసేయచ్చు. ఆఫ్టర్నూన్ టైం పెట్టండి. మీ బేబీ ఇంకా బాగా తింటుంది, ఇష్టంగా తింటుంది అంటే నైట్ టైంలో పెట్టేసేయండి. ఎందుకంటే నైట్ టైంలో ఎక్కువ ఫీడింగ్ అంటే కొంచెం స్టమక్ ఫుల్ ఉందనుకోండి, ఫీడ్ తక్కువ చేస్తారు బేబీస్. అంటే వాళ్ళ స్టమక్ ఫుల్ లేకుండా కూడా ఏడ్ చేస్తారు, ఊరికే మదర్ దగ్గర ఫీడ్ చేయడానికి వస్తారు కాబట్టి. సో మీరు అదొక్కటి చెక్ చేసుకోండి 2 times. 8 months అయితే చాలా బెటర్ ఇప్పుడు నేను చేసే రెసిపీ. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో నేను ఎలా చేస్తున్నాను, మిన్ను వేటకి ఎలా తినిపిస్తాను అనేసి అయితే చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్.
సో ఒక బౌల్ తీసుకున్నానండి. నేను వచ్చేసి మంచిగా పండిన బనానా తీసుకుంటున్నాను. సో పండిన బనానా ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుంది. మీ బేబీస్ ఇష్టంగా తింటేనేమో పెట్టేసేయండి, లేదంటే నార్మల్గా పండింది ఉంది కదా అది తీసుకోండి. కాకపోతే ఇలా పండి చుక్క చుక్క ఉంది చూడండి, ఇలా ఉంటే మంచి స్వీట్నెస్ ఉంటుంది, చాలా మగ్గిన పండు అన్నట్టు. సో మా మిన్ను అయితే ఇలా తింటాడు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ బేబీస్కి ఇష్టం లేకుంటే నార్మల్ బనానా తీసుకోండి. హాఫ్ బనానా తీసుకున్నాను నేను. సో ఫస్ట్ అయితే దీన్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో స్లైసెస్ లాగా కట్ చేసుకొని స్పూన్ తోటి మంచిగా స్మాష్ చేయాలి. సో చాలామంది ఏంటంటే బనానాని మిక్సీ చేస్తారండి. సింగిల్ అంటే ఉత్తి బనానాని మిక్సీ అస్సలు చేయొద్దు, ఫుడ్ పాయిజన్ అవుతుందంట. అంటే మీరు వేరేది ఇంకేమన్నా డ్రై ఫ్రూట్స్ అట్లా యాడ్ చేసి షేక్స్ చేస్తాం కదా, అలా అయితే పర్లేదు. కానీ అంటే ఒక్క బనానాని మాత్రమే మిక్సీ పట్టకండి. ఇలా స్పూన్తో స్మాష్ చేస్తే ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. చుక్క వచ్చిన బనానా ఏంటంటే స్వీట్నెస్ ఉంటుందండి, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, అందుకని పెట్టాను. ఫస్ట్ మా మిన్ను కూడా తినలేదు, నెక్స్ట్ టైంకి అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఎవరైనా కొత్తగా ఫుడ్ తిన్నప్పుడు ఎవరికి అలవాటు కాదు కదా, అలా ఒక 2 days చూడండి మీ బేబీస్కి. అప్పటికి 2 daysకి తినకుండా ఇష్టం చేయకుండా వామిట్ లాంటి బయటికి తీసేస్తుంటే నార్మల్గా మరి పండకుండా ఉంటుంది కదా, నార్మల్గా ఉన్న బనానా తీసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా మంచిగా స్పూన్తో స్మాష్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని మీ బేబీ ఎంత ఫుడ్ అయితే తింటుందో తెలిసిద్ది కదా, అంత ఫుడ్ తీసుకోండి. మా మెన్ను వచ్చేసి ఒక 2 tablespoon వరకు తింటారు, కానీ నేను కొంచెం ఫుల్గా వేయలేదు, ఎందుకంటే బనానా యాడ్ చేస్తాం కాబట్టి అది ఇది సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ తీసుకొని లమ్స్ లేకుండా ఫస్ట్ కలుపుకోవాలండి. సో ఈ విధంగా వాటర్ తోటి ముగ్గు కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో మంచిగా నెక్స్ట్ దీన్ని నార్మల్గా మీరు ఎట్లా ఉగ్గు ఎలా కుక్ చేస్తారో అలా చేసుకోండి. ఎలా కుక్ చేయాలని కూడా నేను వీడియో చేశాను, కింద లింక్ ఉంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి, ఓకేనా. సో నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, మిన్నుకి నేను ఈసారి కొంచెం అంటే పౌడర్ ఉగ్గుని మెత్తగా పట్టలేదని, అందుకని ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. మరి అంటే నెలలు ఎక్కువ అంటే బేబీ పెరుగుతున్న కొద్దీ మరీ మెత్తగా పెట్టొద్దండి ఫుడ్, ఎందుకంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా మనం కరెక్ట్గా సెటిల్ చేసినట్టు ఉండాలి కాబట్టి కొంచెం బరుసుగా పెట్టాను. చూసారు కదా వాటర్లో వేగానే ఎలా కనిపించింది మీకు పప్పులని. సో వాటర్ ఎక్కువ వేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. ఎందుకంటే మంత్కి బేబీ చేంజ్ అవుతుంటారు, వాళ్ళకి ఇంకా ఫుడ్ కూడా డైరెక్ట్ రైస్ కూడా పెట్టాలి కాబట్టి మరి మెత్తగా పౌడర్ లాగా చేయకండి. కొంచెం సాల్ట్ కోసం మా మిన్నుబేట కొంచెం సాల్ట్ ఇష్టమండి, అందుకే కొంచెం వేసుకున్నాను. మీ బేబీస్కి తింటే ఓకే, లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఈ ఉగ్గు మొత్తం ఇలా కొంచెం దగ్గరకు అయిందాక కాదండి, కొంచెం దగ్గరకు అవ్వగానే ఇందులో ఇందాక మనం స్మాష్ చేసిన బనానా ఉంది కదా, బనానాని ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. సో ఇంక ఇక్కడ ఏమన్నా మీకు బనానా లమ్స్ లాగా ఉన్నా కూడా ఇక్కడ బాగా కలుపుకోండి. అలా బాగా కలుపుకోవడం వల్ల మొత్తము మంచిగా మెత్తగా అయిపోతుంది, మన కుగ్గులో కలిసిపోతుంది అన్నట్టు, ఓకేనా. సో మీకు అంతగా కొంచెం ఇష్టం లేదు, బేబీస్ ఇలా తినట్లేరంటే బీటర్ ఉంటుంది కదా, దాంతో బీట్ చేసుకోండి, ఓకేనా. మిక్సీతో కాకుండా బీట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. సో చూడండి ఈ విధంగా బాగా కుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మీ బేబీ ఏ కన్సిస్టెన్సీలో తింటుందో అలా, ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి, పిల్లలు మంచిగా తినగలుగుతారు. మరి వాటరీగా ఉన్నా కూడా బేబీస్కి కోల్డ్ అవుతుంది, అందులో ఇంకా వాటర్ ఎక్కువ వేస్తే ఎనర్జీ ఉండదు కదా. సో ఆ విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి డిష్ అవుట్ చేసుకోండి. సూపర్ టేస్ట్ అండి. ఒక్కసారి మీరు ఉగ్గులో ఇది వేసి చూడండి, ఫుడ్ ఇష్టం లేకుండా తినని పిల్లలు కూడా మంచిగా తింటారు. ఇంకోటి ఏంటంటే బనానా వెరీ హెల్తీ, వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, చాలా స్టమక్ ఫుల్ ఉంటుంది, ఆకలి అంత ఈజీగా తొందరగా అవ్వదు. ఇన్ కేస్ బయట ట్రావెల్ అంటే జర్నీ చేయడానికి వెళ్తాం కదా మనము, బేబీస్కి ఫుడ్ పెట్టి తీసుకెళ్ళండి, చాలాసేపు వరకు వాళ్ళకి స్టమక్ ఫుల్గా ఉంటుంది. బనానా ఉగ్గు 2 హెవీ ఫుడ్ కాబట్టి బాగుంటుంది, అందుకే నేను 8 monthsకి అయితే ప్రిఫర్ చేస్తున్నాను. 7 monthsకి ఒక్కసారి ట్రై చేయండి, బేబీకి డైజెషన్ అవుతుందా
లేదా చూసుకొని పెట్టేసేయచ్చు 7+కి, ఓకేనా. సో ఇంక ఇది కొంచెం కూల్ అవ్వగానే మా మిన్ను బేటకి తినిపించేస్తున్నాను. చక్కగా తింటాడండి మా మిన్నుకి. మా మిన్ను అనే కదా, ఏ పిల్లలకు కూడా ఫస్ట్ ఎవరికి అలవాటు ఉండదు, మనమే అలవాటు చేయాలి. ఇది తింటే మా బాబుకి బేబీకి వామిట్ అవుతుంది, ఇది తింటే మోషన్స్ అవుతుంది. మోషన్స్ అయితే చెప్పలేము, కానీ వామిట్ చేస్తున్నారంటే ఇంకొంచెం మంచిగా చేయడానికి ఇంకా వేరే ఫ్లేవర్తో ట్రై చేయండి, ఓకేనా. ఫుడ్ పడదు అనే విషయం అయితే అస్సలు ఉండదు ఫ్రెండ్స్. అది పెడుతుంటేనే కదా వాళ్ళ బాడీకి పడేది, ఎప్పుడో ఒకసారి కాదు. రెగ్యులర్గా కొత్తగా ట్రై చేస్తుంటే బేబీస్ కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకు కూడా ఎనర్జీగా ఉంటారు, ఓకేనా. సో ఈరోజైతే వీడియో ఎంతేనండి, మీరు ఒకసారి ట్రై